హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీనాశ్రీ. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వాటిని వేపుకోవాలి. కరివేపాకు లేదనేసి వేయలేదండి. వాటిని కొంచెం ఎర్రగా వేపుకోవాలి. తర్వాత దాంట్లో పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వాటిని కూడా కొంచెం వేపుకోవాలి. అవి వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమునైతే వేసుకోవాలి. క్యారెట్ తురుము కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను, క్యారెట్కి సరిపడినంత వేసుకొని వాటిని కాసేపు మగ్గించుకోవాలి. క్యారెట్ మొత్తం దగ్గరికైన తర్వాత దాంట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలి. కొంచెం కారం కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చిదిపి పెట్టుకున్న అన్నం మొత్తాన్ని ఈ క్యారెట్ కర్రీలో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత అన్నానికి సరిపడినంత ఉప్పు అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కింది నుంచి పైదాకా మొత్తం క్యారెట్ అంతా అన్నంకి పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి అన్నంని ఉమ్మగిల్లనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచిగా పొగలు వస్తూ ఉంటుంది. అంతే, క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. వేసి కలిపేసుకున్న తర్వాత కాసేపు ఉంచుకోవాలి, ఒక 5 నిమిషాలు స్టవ్ మీద. అంతే, క్యారెట్ రైస్ రెడీ. కలుపుకొని తర్వాత దాన్ని చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ప్లేట్లో వేసుకున్న తర్వాత దాని మీద నుంచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.